అన్న నా పేరు రాఘవేంద్ర. మేము ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి నుంచి వచ్చాం. యూట్యూబ్లో చూసి ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ ఎలా ఉందో చూద్దామని వచ్చాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత రావడం కొంచెం లేట్ అయింది మాకు, అంటే కొంచెం ట్రాఫిక్ లైట్ వచ్చాక ఈ 4 దూడలు తీసుకుందామని వచ్చాము. అసలు ఫ్యూచర్లో డైరీ ఫామ్ పెడదామని ఒక ఆలోచన ఉండే, ఒకసారి వస్తే ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఇక ఈ 4 చిన్నవి తీసుకున్నాం. చెప్పడము ఇది ఒక్కొక్కటి 35,000 చెప్పారు, అంటే 1,40,000 చెప్పారు. మేము యాక్చువల్లీ ₹1,00,000 టార్గెట్ పెట్టుకున్నాం. సరే ఇక తర్వాత కొంచెం మంచిగా ఉన్నాయి కదా చూద్దామని చెప్పేసి 1,10,000 అనుకున్నాం. ఇక అటెండ్ ఇంకో 6,000 పెరిగింది. యాక్చువల్లీ అంటే డైరీ ఫామ్ పెడితే డైరెక్ట్ బర్రెలు తీసుకెళ్ళాం అనుకో, మన వాతావరణానికి అలవాటు పడతాయా లేదా, చిన్న వాటిని తీసుకుని ఎంకరేజ్ చేద్దామని కాన్సెప్ట్ అన్నట్టు. ఒక 1 ఇయర్ తర్వాత మనం ఫుల్ పేజ్గా డైరీ ఫామ్ ఎంకరేజ్ చేద్దాం. అవును, ఒకసారి వచ్చి వీటిని పెంచుతూ ఉంటే ఇవి మన వాతావరణానికి అలవాటు పడతాయి, మన పరిస్థితులకు అలవాటు పడతాయి, అప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతాయి అని చెప్పేసి. ఇక్కడి నుంచే డైరెక్ట్ బర్రెలు తీసుకెళ్తే అవి కొంచెం డిస్టర్బ్ అవ్వడము, అవి డిస్టర్బ్ అయిన తర్వాత అవును అవును ఇవి 2 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నాను. ఇంకో సంవత్సరంలో సుడికి వచ్చి అవకాశం. మాకు ముర్రా జాతి చెప్పారు. ఒకటి జాఫరాబాద్ ఉందని చెప్పారు. 35,000 చెప్పారు. 36,000 చెప్పారు. మేము యాక్చువల్లీ 90 నుంచి అడిగాం. మొత్తం 4టికి 90,000 నుంచి అడిగాం. 1,16,000 ఫిక్స్. పర్లేదు, ఇక పశువుల మీద పెట్టినా ఎక్కడికి పోతాయి అన్న. ఇవాళ కాకపోతే రేపు పొద్దు వస్తుంది. పెడితే ఒక 10,000 ఎక్కువ పెట్టచ్చు, సరేలే పర్లేదు, తర్వాత అయినా మనకి అది కలిసి వస్తుంది అని చెప్పేసి. మాకి ల్యాండ్ ఉంది, దాంట్లో ఇంటి దగ్గర ఇంకో 2 బర్రెలు ఉన్నాయి, వాటికి అటాచ్ చేసి పెంచుదాం కాన్సెప్ట్. తీసుకుంటాం, ఖచ్చితంగా వస్తాం రెగ్యులర్గా. ఆల్మోస్ట్ యాక్చువల్లీ మాది ఎఫ్యూ రన్ చేస్తాం మేము. ఫార్మర్స్ ఉంటారు, ఒక 150 మంది ఫార్మర్స్ ఉంటారు. అందరినీ ఎంకరేజ్ చేస్తాం, డైరీ సైడ్ ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి. ఆల్మోస్ట్ అందరినీ ఈ అంటే బఫెలోస్కి ఫేమస్ ఎర్రగడ్డ అని చెప్పేసి చాలాసార్లు విన్నాం. ఈరోజు దగ్గరకు వచ్చి చూసి 4 తీసుకోవడం జరిగింది. ఎక్కువనే చెప్తున్నారు వాస్తవానికి మా సైడ్తో పోలిస్తే. కాకపోతే ఇక్కడ బ్రీడర్ వస్తుందనే కాన్సెప్ట్ తప్ప మేబీ అసలు యాక్చువల్లీ మనకి రేట్లు అసలు ఐడియా లేదు. అయితే మెయిన్ ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయడం ఒకటి విషయం. మెయింటెనెన్స్ అనేది చదువుకున్న వాళ్ళు వచ్చి పెడుతున్నారు, కానీ ఎట్లా మెయింటైన్ చేయడం తెలియక లాస్ అవుతుంటాం. ఇప్పుడు నన్ను అడిగితే చదువుకున్న వాళ్ళకన్నా ఎక్కువ రైతులు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. అది అంటే వీళ్ళకి కొంచెం అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం చాలా పెడుతున్నారు. మా సైడ్ చాలా వరకు రన్ అవుతున్నాయి, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సక్సెస్ఫుల్గా డైరీస్ ఆల్మోస్ట్ మా ఊళ్ళో ఒక 10-15 మంది ఫుల్ పేజ్గా షెడ్ చేసి మంచిగా ఈ డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏంటిది యూపీ నుంచి బీహార్కి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి తీసుకొచ్చి జీతాలను తీసుకొచ్చి పెట్టి నడిపిస్తున్నారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. లీటర్ అనేది మా ఇది డైరీలో పోస్తారు. ఇది డైరెక్ట్ ఈ కస్టమర్స్కి ఏమి వెళ్ళదు, కేంద్రంలో పోస్తారు. ఆల్మోస్ట్ ఒక్కొక్కరు 1 lakh ఎర్నింగ్ చేస్తున్నారు. యాక్చువల్లీ మా దగ్గర ప్యాడీ ఎక్కువ బాగా అది ఉంటుంది. వరి మీద ఒక 6 months మనము వ్యవసాయం చేస్తే ఒక 4 ఎకరాల మీద ఏం రావట్లే. దానికి మనము ప్రత్యామ్నాయం ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక 1 acre అది రన్ చేసి, నాది కూడా కాన్సెప్ట్ ఒక బీహార్ వాళ్ళను తీసుకొచ్చి ఒక డైరీ చేసి మనకి ఇయర్లీ మంత్లీ మనకు ఒక 20,000 30,000 రన్నింగ్ ఉన్న చాలు, ఆ ల్యాండ్ ఉన్నందుకనే కాన్సెప్ట్ అండి. అయితే పెద్ద ఆవులు తీసుకొని ఇప్పుడు అలాంటి పెద్ద పెద్ద బర్రెలు తీసుకొని అన్ని పాలసీ అని చెప్పేసి పెట్టడం కన్నా వీటిని తీసుకెళ్ళి మనం బెస్ట్గా జాగ్రత్త, ఇవి మన వాతావరణానికి అలవాటు పడతాయి. కాబట్టి ఇప్పుడు ఒక బర్రె తీసుకునే దాంట్లో ఇప్పుడు మనం 4 తీసుకున్నాం. కాకపోతే ఒక 1 year వెయిట్ చేయాల్సి వస్తుందేమో. వెయిట్ చేద్దాం. ఇప్పుడే మనం డైరీ పెట్టి రన్ చేసి మనం ఎర్నింగ్ ఆలోచించట్లేదు ఫ్యూచర్. అది జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలము. ఈ 5 దూడలు కొన్నామండి. 35,000 ఒకటి. 2 సంవత్సరాలు. ముర్రా జాతి అండి, ముర్రా జాతి. 5 ఒకటి 75. 35. 2 సంవత్సరాలు అన్నారు దూడలుగా. మనం అంటే చూడలే కదా దాని పక్క, వాళ్ళు చెప్పింది నమ్మాలి. మేపాల మేపి కడతాయి కదా అప్పుడు సాగుకోవడానికి. జాఫరాబాద్ ఉన్నాయి కానీ ఇంకా వేరే ఉన్నాయి. జాఫరాబాద్ ఉన్నాయి కానీ ఇంకా మనం అవి తీసుకోలే. ముర్రా తీసుకున్నాం అన్ని. ముర్రా ఏదో ఇంకా లేవు పడ్డలు, జాఫరాబాద్ పడ్డలు లేవు. ఇవి మీ పొలాలలో తిరిగినాయి అన్నమాట. ఇవి అవి డైరీ ఫామ్లలో ఉన్నవి మాకు సెట్ అవ్వని మేము తీసుకోలేదు. మేము బయటికి పొలాలలో ఇస్తాం. ఇంకా చాలా 5
బుల్లులో పట్టదు ఇక చాలు. రెడ్డిగూడ అండి. మరి రెడ్డిగూడ రేట్లు అయితే 90 లక్ష చెప్తున్నారు, 1,10,000 అలా చెప్తున్నారు. కానీ రేట్లు అయితే భారీగా చెప్తున్నారు. కానీ మనం బేరం ఆడుకునే దాన్ని బట్టి మాట్లాడుకుని 1-2 సార్లు చూసుకుంటే ఇక గీసి అడిగితే అట్లా వచ్చే 75కి. ఈ చెప్పడం అయితే మాకు 90 చెప్పారు, 90,000 చెప్పారు. మేమైతే 60 నుంచి అడిగాం. 60, 62, 65 అట్లా అడిగాం. ఇక లాస్ట్కి 72కి 73కి అట్లా పోయింది. ఇక బతిలాడి అది ఇది అని చెప్తే ఇక మధ్యలో బ్రోకర్ ఉన్నారు కదండి. ఇది మొర్రా అండి. ఇది మొర్రా, గ్రేడ్ మొర్రా, సూడిపాడి కూడా. ఇది సూడు అన్నారు, పాడన్నారు. కానీ ఇక మన దగ్గర ఎత్తే లేదని లేదు. మేము సూడి వరకు ఎకరం చేసి తీసుకుంటాం. మామూలుగా 4, 5 అండి. అది 3, ఈ 2 4, ఇది 5. పాలు ఒకటి 7 ఇస్తాయి నన్ను మామూలుగా. ఆ 2 అయితే మన దగ్గరకు వచ్చాక ఎన్ని చేస్తే చెప్పలేము. మేమైతే పాడైతే ఎకరించుకో మామూలుగా. మాకు సూడి కావాలని చెప్పేసి తీసుకెళ్తాం. ఇంకా చెక్ చేయించాం, దారితో చెక్ చేయించండి. వాళ్ళు చేయించారు, మేము చేయించాము. కరెక్ట్గానే ఉంది మామూలుగా. రాపిచ్చామండి. గేదెకి వచ్చేసి 5,000 తీసుకున్నారండి. 5 గేదెలు 2,000 తీస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ మాట్లాడామండి. 17,500 ఇక్కడి నుంచి ఆగిరిపల్లి వరకు. విజయవాడ దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ వరకు మాట్లాడాం. 17,500 తీస్తున్నారు కిరాయి. పర్లా ఏంటండి, ఇంకోటి తీసుకుందాం కిరాయి. ఇంకోటి అయితే వ్యాన్లో పట్టిద్ది. దాని బట్టి తీసుకుందామని చూస్తే మంచిగా కనబడతలేక అన్ని మంచి అన్ని అందరూ తీసుకెళ్ళిపోయారు. పొద్దున్నే మేము 5:30కి వచ్చేవాడికి. 5:30కి అప్పుడు నుంచి వస్తాం. కాబట్టి వాళ్ళ మార్కెట్ మాల్ రాలేదు సార్, పెద్దగా మాల్ రాలా. కస్టమర్స్ ఎక్కువ వచ్చారు, గొడ్డు తక్కువ వచ్చింది చాలా. ఈ పోయిన వారం బాగా వచ్చినాయి. రైతు కొనే వాళ్ళు తక్కువ వచ్చారు. ఒకటి తీసుకొని చూస్తున్నాము ఎక్కడ, కానీ అట్లా అన్ని ఏదో ఒకటి ఫాల్ట్ అయిపోతుంది. ఇవంటే మాకు వెళ్ళేంటే కొమ్ము రింగ్ ఉండాలి, 4 సమానంగా ఉండాలి. సమానంగా ఉంటే కొనేవాళ్ళు చూసుకుంటారు. పాలు కూడా 4 సమానంగా బాగుంటుంది. ఇంకా రేట్లు కొద్ది పర్లా, కానీ రేట్లు ఎక్కువ కానీ క్వాలిటీ బాగుంది. గేదెల క్వాలిటీ బాగుంది. అన్ని రకాల బ్రీడ్ వస్తున్నాయి. మొర్రా, గ్రేడ్ మొర్రా, దూలియా, జాఫరాబాదీ అవన్నీ వస్తున్నాయి. కానీ ఇవి ఇంకా బాగుంది. మాకు వెళ్ళి అయితే ఇవి తక్కువ కానీ ఎక్కువ రేట్ చెప్తారు. మాకు వెళ్ళి నాటు గేదెలే 70-80 చెప్తున్నారు. 60 తీసుకోలేదు. 65 ఉన్నాయి అన్నారు. కానీ కాబట్టి అవి బాగా ఈ 3 చూడి ఉన్నాయి. అవి 3 చూడి నెకరం ఉండవని చెప్పేసి ఇక మేము తీసుకోవాలి వాటిని. ఇక రూపాయి పోయినా కానీ 4, 5 అయితే కొంచెం కడతాయి అన్నారు కదా. 3 అంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఉట్టి అవ్వచ్చు, కొన్ని వదిలేస్తాయి అన్నారు. 3 అయితే 4, 5, 6, 4 నుంచి 5 తీసుకుంటే అది కన్ఫామే. అది 3 నెలలు అంటే మన దగ్గరికి వెళ్ళాక కొంచెం వదిలేస్తాయి, కొన్ని ఉట్టి అవుతాయి కూడా చెప్పలేమన్నారు. మాది గద్వాల పక్కన ఐజా. నా పేరు ప్రవీణ్. మనం ఫస్ట్ టైం వచ్చినాము. బర్రెలు తీసుకున్నాము. 1,70,000, 80,000 పడింది. ఫస్ట్ టైం వచ్చినాము. 1,70,000. ఎన్ని నెలలు చూడి? 5 నెలలు చూడి అని చెప్పాను. చెక్ చేయించాను. ఇది 2వ ఈత అయిపోయింది, 3వ ఈత అని చెప్పారు. 5, 6 ఒక 5, 6 తీసుకున్నాం. 1,70,000. అంటే కొద్ది వరకు ఫస్ట్ టైం వచ్చినాం కదా. ఫస్ట్ టైం వచ్చినాము, చూడాలి ఇంకా ఇప్పుడు తీసుకెళ్ళి. ఎందుకని అక్కడికన్నా కొద్దిగా ఇక్కడ బ్రీడ్స్ వస్తాయని ఇక్కడికి వచ్చినాం. జాఫరాబాదీ, ముర్రా, నీలిం రంగు ఇవి ఉన్నాయని ఒకసారి చూసిపోదామని వచ్చినాము. అయితే చూడడానికి వచ్చి ఇట్లా తీసుకుని పోతున్నాం. తీసుకోవాలనుకున్నా ఇవి చూసి ఒకసారి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి తీసుకుని పోవాలి. నెక్స్ట్ టైం టోటల్గా ఒక 20 వరకు పెడదామని ప్లాన్. డైరీ ఫామ్ లాగా. అవగాహన అంటే మా ఇంటి దగ్గర ఉన్నాయి కొన్ని, ఒక 5-6 ఎంబగుడ్లు ఉన్నాయి. వాటితో పాటు ఇవి ట్రై చేద్దామని